హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీసరా వంటిల్లు. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి రవ కీసరి అండి. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఒక బాండి పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి. కొంచెం ఇంట్లో తయారు చేసుకుంటుంది అయితే టేస్ట్ సూపర్ వస్తుందండి. ఇందులోని జీడిపప్పు అండి, జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి వేయించుకొని మనం పక్కన పెట్టుకున్నాక రవ్వ వేయించుకుందాం. చూడండి, ఇవి వేగిపోతున్నాయి. అచ్చం మనకి బయట చేస్తుంటారు కదండి, ఫంక్షన్ హాల్స్ ఎక్కడన్నా వేస్తుంటారు కదా, అలా వస్తుంది ఈ స్వీటు. సూపర్ ఉంటుందండి, మీకైతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవి కిస్మిస్లు అండి, కిస్మిస్లు వేసుకొని వేయించుకుంటున్నాను ఇలాగా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, కిస్మిస్లు వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సేమ్ ఇదే నేతిలో బొంబాయి రవ్వ అండి, తెలుసు కదా మీకు, బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను. దీన్ని మనకి పచ్చి స్మెల్ పోయినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేయించుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా నేను చేసే వెరైటీ రెసిపీస్ అన్నీ మీకు అందుకుంటాయి, చూసి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఒకవేళ నెయ్యి సరిపోలేదు, స్మెల్ రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని దీన్ని ఇలా ఈ రవ్వనంతా ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. చూడండి, రవ్వ ఎలా వేగిపోయిందో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీటు. మీరు ఎక్కువ టైం పెట్టే పని లేదు, 2 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయింది బాగా. మనకి 2 నిమిషాలు. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువేం లేవండి. నెయ్యి, బొంబాయి రవ్వ, షుగరు, ఇంకా అంతేనండి. మనకి జీడిపప్పు అవి మనకు ఆప్షనల్, కొంతమంది అయితే వేసుకోరు, ఇష్టం ఉండవు. ఫుడ్ కలర్ అండి, అది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలండి రవ్వ. చూడండి, రవ్వ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను సేమ్ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి షుగరు. 1 కప్పుకి 2 కప్పులు షుగరు. ఇది పర్ఫెక్ట్ కొలతలండి. కాదు, కొంచెం స్వీట్ కావాలంటే 1/2 కప్పు వేసుకోవచ్చు మీరు. ఇందులోనే నేను 1 కప్పున్నర వాటర్ తీసుకుంటున్నానండి. చూడండి, 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు షుగరు, 1 కప్పున్నర వాటర్ అండి. ఇవి పర్ఫెక్ట్ కొలతలండి, మీరు ఎక్కడైనా చూసుకోండి. దీన్ని ఇలా మరిగించుకోవాలండి, కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకొని మరిగించేసుకోండి. మనకి లైట్ తీగ పాకం వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, లైట్ తీగ పాకం వచ్చేంత వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా మనకి ఇలా రావాలండి. కనిపించలేదు కదా, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా వచ్చేస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఈ సిరప్లో మనం ఈ పౌడర్ని అంతా వేసేసుకోవాలండి. బొంబాయి రవ్వని వేసేసుకొని ఉండలు లేకుండా తిప్పుకోవాలి. మ్యాక్సిమం ఉండలు రావండి, ఎందుకంటే మనం రవ్వ బాగా వేయించుకున్నాం కాబట్టి ఉండలు అయితే కట్టవు. వేయంగానే ఇలా తిప్పేసుకోండి. చూడండి, ఇది కొంచెం ఉడికిపోతుంది.
ఇలా తిప్పుకుంటా ఒక 2 నిమిషాలు ఇలా తిప్పేసుకోండి, తొందరగానే ఉడికిపోతుందండి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు మీరు కొంచెం దీన్ని మూత పెట్టేసి కవర్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు 2 మినిట్స్ వరకు కవర్ అయిపోతే చాలు. చూడండి ఇలా అయిపోయింది. ఇలా చూడండి ఉడికేసింది. దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలరు వేసుకొని దీన్ని ఇలా తిప్పేసుకుంటున్నానండి. అంతా కలిసిపోయేలాగా తిప్పేసుకుంటున్నాను. మీకు ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. కాదు లేదు ఫుడ్ కలర్ లేదు అంటే ఇలా నార్మల్గానే చేసుకోవచ్చు, అదైతే ఆప్షనల్. ఇలా కలిపేసుకోండి. ఆ కలర్ అంతా ఆ రవ్వకి పట్టేలాగా తిప్పేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కలర్ వేసుకున్నాం కదండి, దీన్ని కొంచెం సేపు మూత పెట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూడండి కలర్ భలే ఉంది కదండి. నాకైతే ఈ రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం అండి. బయట పప్పన్నాల దగ్గర పెడుతుంటారు కదండి, నేను నచ్చని దీనికోసమే వెళ్ళేదాన్నండి. ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే మనకి గంటికి అతుక్కోకుండా వచ్చేస్తుందండి. మనకి బాగా పెనంకి అంటుకున్న చుట్టుపక్కల మొత్తం నెయ్యి వేస్తే ఇలా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా అబ్బాయికి అయితే ఇంకా ఇష్టం, మా బాబుకి అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీరు అలా కామెంట్ చేస్తేనే కదా నేను ఇంకా ఏమైనా వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి ఇలా రెడీ అయిపోయిందో. ఇది అండి పర్ఫెక్ట్గా రవ్వ కేసరి అంటే ఇలా ఉండాలండి. చూడండి రెడీ అయిపోయింది కదా. ఇంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్తో, ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసుకోండి. చూడండి రెడీ అయిపోయింది కదా. మనం ఎంతో ఇష్టంగా ఇలా ఈజీగా చేసుకునే రవ్వ కేసరి అండి. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్.